నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం అయితే నిర్వహించారో బీసీలాది సత్యాగ్రహ దీక్ష చేపట్టబోతున్నామని చెప్పారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి, ఈ దీక్షకు అంటే పార్టీలకు అతీతంగానా లేదంటే ఎవరెవరు మద్దతు తెలుపుతున్నారు ఈ దీక్షకు? బీసీ అయి పుట్టిన ప్రతి ఓడు మద్దతు తెలుపుతాడు. బీసీలతో బాగుపడ్డ ప్రతి ఓసీ కూడా మద్దతు తెలుపుతాడు. సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రతి ఓసీ కూడా వీడు కూడా మనలాంటి మనిషే, సమాజంలో బతికినోడే, వీడు నాటేస్తేనే నా సేను వండింది, వీడు గడం ముద్దుంటేనే నా సేను వండింది, వీడు గడం తయారు చేస్తేనే బండి తయారు చేస్తేనే మేమున్నాం, కనుక ఈ వర్గాలకు న్యాయం జరగాలి, అన్యాయం జరిగింది అని ఎవరైతే ముందుకు వస్తారో స్పృహ ఉన్న వాళ్ళందరూ కలుపుకొని పోతాం. ఇది ఒక క్యాస్ట్ అని కాదు, ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు, కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కమ్యూనిస్టు పార్టీ నుంచి ప్రతి ఒక్క ఓబీసీ బీసీ నాయకులను కలుపుకొని ప్లస్ ఇంకా ఎవరు మద్దతు తెలుపుతే వాళ్ళు ఓసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఈ పోరాటానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు పోవడమే ఉద్దేశం. ఓకే, గతంలో కూడా ధర్నా చౌక్లో ధర్నా చేసిండు రాజారాం యాదవ్ గారు, ధర్నా అయితే చేసారు బీసీలకు అన్యాయం జరుగుతుందని. ఆ తర్వాత కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. ఇప్పుడు అది వస్తుంది అనుకుంటారా చలనం? వాళ్ళు ఇన్ని రోజులు ఏమనుకున్నారంటే ఈ బీసీలను విభజించి పాలించినాం, బీసీలతోనూ తొక్కించినాం, బీసీ ఉద్యమాలను పైకి రానియకుండా చేసినాం అనుకున్నారు. కానీ అది జరగదు. ఒకరోసారి జరిగిండొచ్చు, రెండోసారి మళ్ళీ జరగదు. మొన్నటి వరకు ఈ బీసీ ఉద్యమం ఎందుకు రాలేదంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. ఆరిపోవడం లేవడం నడుస్తూ ఉంది. మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమంలోనే ఈ బీసీలందరూ కూడా నిలబడ్డారు. రాజారాం యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీలో కొట్లాడిండు, సావడానికి సిద్ధమైండు. ఎందుకు? బీసీ ఉద్యమం నడపలే, తెలంగాణ ఉద్యమం. మేమందరం ఉద్యోగాలు వదిలిపెట్టుకొని కొట్లాడి జైల్లోకి పోయినాం. ఎందుకు? అందరు, నేను కాదు, నాకన్నా ఇంకా ప్రాణత్యాగం చేసి చాలామంది, చాలా చిన్న వ్యక్తి నేను, ప్రాణాలు వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. అందరికీ ఉపయోగపడే తెలంగాణ ఉద్యమం, అన్ని వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీలకు ఉపయోగపడే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినాం. 10 సంవత్సరాలు అయింది, ఎంతో అంత కొంత చేసుకున్నాం. ఇలా మాకన్నా ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు చేస్తామని చేయమని మా డిమాండ్ అనమాట, ఇమీడియట్ చేయమని. ఇప్పుడు ఇమీడియట్గా మాకు లోకల్ బాడీ వస్తుంది, ఎలక్షన్స్ వస్తుంది. మరి లోకల్ బాడీ రిజర్వేషన్ కన్నా ముందే 6 నెలల్లో కులగణన చేసి ఇస్తామని అన్నారు. అది ఏమైందని ఆ పార్టీ వాళ్ళే, కాంగ్రెస్ పార్టీలో నాయకులే మేము అనుకుంటే ఈ బీసీల గురించి అన్ని పదవులు వదులుకుంటామని గొప్పగా మాట్లాడినారు. మొన్న రౌండ్ టేబుల్ కూడా మాట్లాడినారు, మీడియా సంస్థలు కూడా ముందుకు వచ్చినాయి. కనుక ఈరోజు వాళ్ళందరూ గొప్ప పెద్ద మనసుతో త్యాగాల సిద్ధమై, అరే మనం పుట్టినవాడు గిట్టగా మారదు, కానీ మనం పుట్టిన ఈ జాతికి మనం మేలు చేసే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఇక అన్ని ఉద్యమాలు అయిపోయినాయి రాష్ట్రంలో. నక్సల్బరీ ఉద్యమం అయిపోయింది, సాయుధ పోరాటం అయిపోయింది, తెలంగాణ పోరాటం ఇప్పుడు మిగిలిపోయింది. వచ్చేది అన్ని వర్గాల లాభం జరిగేది బీసీ పోరాటం. ఇప్పుడు అందరం కలిసి ఈ పోరాటం చేయాలనేది లక్ష్యంతో నడుస్తుంది. కానీ బీసీల్లో అనేక కులాలు ఉన్నాయి, వీళ్ళు ఏకంగారు అని చెప్పేసి ఒక భ్రమలో మిగతా కులాలు ఉన్నాయి. దీనికి ఏమంటారు మీరు? అందుకే వాళ్ళని ఐక్యం చేయడానికే ఈ కార్యక్రమాలు. ఇప్పుడు అందరు వస్తారు, మేము కూడా వాళ్ళకి చెప్తాం, తక్కువ కులం తక్కువ సంఖ్య గల వాళ్ళకు, జనాభా తక్కువ ఉన్న వాళ్ళకే లోకల్ బాడీలో ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చేటట్లు అన్ని కులాలు, పెద్ద కులాలన్నీ, ఎక్కువ సంఖ్య కులాలు కలుపుకొని ఎక్కువ జనాభా గల సంఖ్య కులాలు కొన్నిటికి పరిమితమైదాం, మిగతా దానిలకు చిన్న సంఖ్య గల కులాలకు అవకాశం ఇద్దాం అని చెప్పి ముందుకు పోతాం, ఒప్పిస్తాం అందరినీ కూడా. ఒకవేళ దీనికంటే ముందే రిజర్వేషన్ కంటే ముందే ఒకవేళ స్థానిక ఎన్నికలకు పోతే అప్పుడు ఏం చేద్దాం అనుకుంటాం? ఇక గ్రామీణ స్థాయి నుంచి తెలంగాణ ఉద్యమం తరహా ఎండగట్టడమే, తిరగడమే అంతే ప్రతి ఒక్కరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే వాళ్ళందరూ ఇది చేయకపోతే మేము మాకు అవసరం లేదు, మాకు ఇది ముఖ్యమని చెప్పిండ్రు. ఎమ్మెల్సీ గారు చెప్పిండ్రు, ఇంకా చాలామంది నాయకులు చెప్పిండ్రు, అందరు కూడా. కనుక ఇక్కడ పార్టీలు కాదు ముఖ్యం, అక్కడ పోరాటం ముఖ్యం, లక్ష్యం ముఖ్యం, లక్ష్య సాధన ముఖ్యం. కనుక ఖచ్చితంగా ఈ పోరాటంలో చిన్న సంఖ్య గల కులాలకు లాభం జరగడానికే జనాభా ఇది కులగణన అనేది. అప్పుడు అరే చిన్న కులాల వాళ్ళు ఎంత సంఖ్య ఉన్నారు, వాళ్ళ వృత్తి ఏంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంది, వాళ్ళు ఎంతమంది సర్పంచ్ అయ్యిందా, ఎంపీ అయ్యిందా, చైర్మన్ అయ్యిందా, ఎమ్మెల్యే అయ్యిందా, కాలేదు, వాళ్ళకి ఇక్కడ ఇద్దాం, వాళ్ళకు కొన్ని అవకాశం ఇద్దాం. ఈ ఊర్లో, ఈ మండలంలో ఈ చిన్న కులం వీళ్ళకే ఇద్దాం, ఇది అంతే, అన్ని పార్టీలు వీళ్ళకే వదిలిపెట్టాలి అన్నట్టు చేస్తాం. ఓకేనా? చివరిగా ఒక ప్రశ్న, వాళ్ళు ఏదైతే సుప్రీంకోర్టును సాకుగా చూపించి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, సుప్రీంకోర్టులో అది చెల్లదు కాబట్టి ఆగుతున్నాం, దానికి న్యాయాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటాం, అందుకే ఆగుతున్నాం అని చెప్పేసి అంటారు. ఆ లోపే స్థానిక ఎన్నికలు కూడా పెట్టబోతున్నారు. ఎట్లా? సుప్రీంకోర్టు గతంలో ముల్కీ రూల్స్ అమలు చేయాలని తీర్పిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
మరి అది అమలు చేయకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా రాజ్యాంగ సవరణ చేసి వాళ్ళు అనుకూలంగా చేసారు. మేము కూడా రాజ్యాంగ సవరణ చేసి అమలు చేయాలి. ఇతర రాష్ట్రంలో తమిళనాడులో ఏ రకంగా అయితే పార్లమెంట్లో పెట్టి అమలు చేసిండ్రో ఆ తరహా అమలు చేయాలి. అమలు చేయడానికి సహకరించిన పార్టీలకే మేము మద్దతు. ఈరోజు వీరు అమలు చేయమనండి, మేమందరం మద్దతు తెలుపుతాం. పార్టీలకు అది అందరం మద్దతు తెలుపుతాం. మేము లోకల్ బాడీలో కాదు, చట్టసభలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము తీర్మానం చేసి పంపినాం. చట్టసభలో కూడా ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి పంపినాం. మీరు అది కూడా మీరు సభ చేపియండి. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం చేయమండి. పార్లమెంట్లో చట్టసభలలో లోకల్ బాడీలలో అన్నిట్లో అమలు చేయడానికి తీర్మానం చేసి సవరణ చేయమండి. ఎప్పటికీ ఈ తీర్మానం చేసిన పార్టీకి ఏమని చెప్తాం, ఇక్కడ కూడా అమలు చేయమని చెప్పండి, మేము చెప్తాం. అమలు చేయించిండ్రు, మాట తప్పకుండా 1,00,000 కోట్ల బడ్జెట్ ఇచ్చిండ్రు. అదేవిధంగా ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇచ్చిండ్రు. తర్వాత మనకు కులగణన చేసి రిజర్వేషన్ కల్పించారు. కనుక వీళ్ళకి వదిలిపెడదాం ఈసారని చెప్తాం మేము, గ్యారంటీ. థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే ఆ పార్టీలకు అతీతంగా ఏదైతే దీక్ష చేపడుతున్నామో ఆ దీక్షలో వీళ్ళ డిమాండ్స్ అయితే తెలియజేస్తున్నారు. ఒకవేళ ఈ పనులు కాంగ్రెస్ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు కావచ్చు, వచ్చే ఎన్నికల్లో కావచ్చు, కాంగ్రెస్కు మా పూర్తి మద్దతు ఉంటుంది పార్టీలకు అతీతంగా అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ అయితే తెలుపుతున్నారు. ఇది ఇక్కడ విశేషం.